పేట్రియాటిజం అనేది ఒక కంట్రీని యునైట్ చేసే ఫోర్స్, కానీ పాకిస్తాన్ లో దాన్ని డివైడ్ చేయడానికి వాడుతున్నారు, సిటిజన్స్ ని కంట్రోల్ చేయడానికి వాడుతున్నారు, యాక్టివిస్టులను జైల్లో పెడుతున్నారు, జర్నలిస్టులు మాయమైపోతున్నారు, పవర్ లో ఉన్న వాడు చేసేది తప్పు అని చూపిస్తే వాడిని ట్రైటర్ అంటున్నారు. ఈ రోజు రెబల్ వాయిస్ లో పాకిస్తాన్ టాక్సిక్ నేషనలిజం గురించి చెప్పబోతున్నాం. లాయల్టీ పేరుతో సిటిజన్స్ కి ఫ్రీడమ్ లేకుండా ఎలా చేస్తున్నారో చెప్పబోతున్నాం. ఒక సిటిజన్ కి తన కంట్రీ మీద ఉన్న ప్రేమ నుంచి వచ్చేదాన్ని పేట్రియాటిజం అంటారు. వైలెన్స్ తో ప్రజల్ని భయపెట్టి బ్లైండ్ గా లాయల్ గా ఉండు నీ కంట్రీకి అని చెప్పడం పేట్రియాటిజం కాదు. ఈ రోజు పాకిస్తాన్ వాళ్ళ సిటిజన్స్ పైన అదే చేస్తుంది. దాన్ని టాక్సిక్ పేట్రియాటిజం అంటారు. పాకిస్తాన్ లో ఇవాళ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ని కూడా క్రైమ్ లా చూపిస్తున్నారు. ఈ టాక్సిక్ నేషనలిజం ని వీళ్ళు వెపన్ లో వాడుతున్నారు. ఎనిమీస్ పైన కాదు, వాళ్ళ సిటిజన్స్ పైన. మన ఆర్మీ తప్పు చేస్తుంది అని ఎవడన్నా జర్నలిస్ట్ మాట్లాడాడంటే పాకిస్తాన్ లో వాడిని మాస్క్ వేసుకొచ్చి కొడుతున్నారు. 2021 లో ఆజాద్ అలీ తూర్ అనే జర్నలిస్ట్ ని ఇలానే కొట్టారు. వాళ్ళ మిలిటరీ పద్ధతి మార్చుకోమన్నందుకు కొంతమంది ముసుగులు వేసుకొచ్చి కొట్టారు వాళ్ళ ఇంట్లోనే. He claims that 3 men wearing masks broke into his house, tied him up and assaulted him. He said he was even beaten with a gun's butt. The Pakistani journalist claims that the 3 masked men who barged into his home were from the Pakistani premier spy agency. కంట్రీ బాగుపడాలి అని మాట్లాడే వాళ్ళ మీద దాడి చేస్తే ఆ దాడి పేరేమంటారు? డెమోక్రసీ అంటేనే అకౌంటబిలిటీ. ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఏ పొలిటీషియన్ అయినా, ఏ మిలిటరీ ఆఫీషియల్ అయినా సివిలియన్ కి ఆన్సరబుల్. పాకిస్తాన్ మిలిటరీ బార్డర్స్ ని కాపాడడం ముఖ్య ఉద్దేశంగా పెట్టుకోదు. ఆ కంట్రీలో లీడర్స్ ఎవరు ఉండాలి, మీడియా ఏం మాట్లాడాలి, బిజినెస్ ఎవరు రన్ చేయాలి, ఇదంతా కూడా మిలిటరీనే డిసైడ్ చేస్తుంది. మీరందరూ 1958 జనరల్ ఆయుబ్ ఖాన్ గురించి వినే ఉంటారు. అప్పటి ప్రెసిడెంట్ ఇస్కేందర్ మిశ్రాని బలవంతంగా దింపేశారు ఆర్మీ టేక్ ఓవర్ చేసి. డెమోక్రటిక్ గా ఎన్నుకున్న లీడర్ ని దింపడమే కాకుండా కొత్త కాన్స్టిట్యూషన్ రాశాడు. ఒక ఐరన్ ఫిస్ట్ తో పాలించాడు. డెమోక్రసీని ఒక డిక్టేటర్షిప్ లా మార్చేశాడు. ఇది ఒక్కసారి జరిగిన ఇన్సిడెంట్ కాదు. 1977 లో జనరల్ జియా ఉల్ హాక్ కూడా అప్పటి ప్రైమ్ మినిస్టర్ జుల్ఫికర్ అలీ భూటోని ఎగ్జిక్యూట్ చేశాడు. ఒక కాంట్రవర్షియల్ ట్రయల్ పెట్టి ఎగ్జిక్యూట్ చేశాడు. ఇయర్ 1999 లో కూడా జనరల్ పర్వేజ్ ముషారఫ్ కంట్రీని మోడర్నైజ్ చేస్తానని నవాజ్ షరీఫ్ ని దింపేసి 10 ఏళ్ల పాటు పాలించాడు. ఒక డెమోక్రటిక్ కంట్రీలో పీపుల్ చూస్ చేసుకున్న లీడర్ ని మిలిటరీ దించేస్తుందంటే అక్కడ డెమోక్రసీ ఏమున్నట్టు? ఈ క్వశ్చన్ ని పాకిస్తానీ సివిలియన్స్ వాళ్ళే అడగాలి. మీరు పాకిస్తాన్ చరిత్ర మొత్తం చూసుకున్న ప్రజల చేతుల్లో ఎన్నుకోబడ్డ లీడర్స్ వాళ్ళ పూర్తి టర్మ్ పాలించినట్టు చరిత్రలో లేదు. పాకిస్తాన్ మిలిటరీ ఒక ఫోర్స్డ్ పేట్రియాటిజమే కాదు, ఎన్నో డార్క్ మిలిటరీ బిజినెసెస్ చేస్తుంది. వెల్ఫేర్ స్లోగన్స్ చెప్తూ మిలిటరీ బిజినెసెస్ చేస్తుంది అక్కడ. వీటిలో ఫస్ట్ ది ఫౌజీ ఫౌండేషన్. దీన్ని 1954 లో ఎక్స్ సోల్జర్స్ అంటే ఎవరైతే రిటైర్ అయిపోయిన సోల్జర్స్ ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేస్తామన్న పేరుతో స్టార్ట్ చేశారు దీన్ని. దీని కింద 100 కంపెనీలు పైనే ఉంటాయి. చెట్లకు వేసే ఫర్టిలైజర్స్ నుంచి డబ్బు దాచుకునే బ్యాంక్స్ వరకు ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. కొన్ని $1 బిలియన్ బిజినెసెస్ ని ఫౌండేషన్ పేరుతో రన్ చేస్తుంది. ప్రజలు కానీ పార్లమెంట్ కానీ దీని క్వశ్చన్ కూడా చేయలేరు. ఇలాంటిది ఇంకోటి షాహీన్ ఫౌండేషన్. ఇది పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించింది. లాజికల్ గా చూసుకుంటే వీళ్ళు ఎయిర్పోర్ట్ సర్వీసెస్ అండ్ ఏవియేషన్ స్కూల్స్ మాత్రమే రన్ చేయాలి, కానీ హౌసింగ్ సొసైటీస్ కూడా రన్ చేస్తుంది. పాకిస్తాన్ మొత్తంలో హౌసింగ్ లాజిస్టిక్స్ ని హ్యాండిల్ చేసేది షాహీన్ ఫౌండేషన్ మాత్రమే. అండ్ వీటి లెక్కలు కూడా పార్లమెంట్ లో కానీ ప్రజలకు కానీ చూపించారు. ఆయిషా సిద్దిక్ అనే ఒక పాకిస్తానీ జర్నలిస్ట్ చెప్పేదాని ప్రకారం $100 బిలియన్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయి మిలిటరీకి. పార్లమెంట్ కి సంబంధం లేకుండా, ప్రజలకు చూడలేకుండా, ఎటువంటి ట్యాక్సెస్ లేకుండా మొత్తం ఆర్మీ అండర్ లో ఇన్ని అసెట్స్ ఉన్నాయి. ఒక హెల్తీ డెమోక్రసీలో క్వశ్చన్ చేయగలగడం అనేది సిటిజన్స్ కు ఉండాల్సిన బేసిక్ రైట్. కానీ పాకిస్తానీ డెమోక్రసీలో సిస్టమ్ ని క్వశ్చన్ చేయడం అంటే యాంటీ నేషనలిజం. ఇడ్రస్ కటక్ అని పాకిస్తాన్ కి సంబంధించిన ఒక హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ 2019 లో కనపడకుండా పోయాడు. కానీ 2021 లో ఒక సీక్రెట్ మిలిటరీ కోర్ట్ లో ఎటువంటి ట్రయల్ లేకుండా, ఎటువంటి ట్రాన్స్పరెన్సీ లేకుండా అతన్ని హ్యాంగ్ చేశారు. ఆ రోజు ఇమ్రాన్ ఖాన్ ని సపోర్ట్ చేయడానికి వచ్చిన పాకిస్తానీ సిటిజన్స్ అందరినీ ఎనిమీస్ ఆఫ్ ది నేషన్ అని డిక్లేర్ చేశారు. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ రిలేషన్ దగ్గరకు వద్దాం. ఎందుకని పాకిస్తాన్ ఎప్పుడు ఇండియాని ఏదో చేయాలనుకుంటుంది అంటే దానికి ఆన్సర్ టాక్సిక్ నేషనలిజం. ఒక కంట్రీలో టాక్సిక్ నేషనలిజం ని స్ప్రెడ్ చేయాలంటే ఇంకొక కంట్రీ మీద ఫాల్స్ అలిగేషన్స్, ఫాల్స్ ప్రాపగండా చేయాలి. అండ్ పాకిస్తాన్ అది ఇండియా మీద చేస్తుంది. అండ్ అది పాకిస్తాన్ ని ఎంత గట్టిగా అఫెక్ట్ చేస్తుందో ఇప్పుడిప్పుడే చూస్తుంది పాకిస్తాన్. మీరు కనుక గమనిస్తే ఎప్పుడైతే పాకిస్తానీ సిటిజన్స్ వాళ్ళ గవర్నమెంట్ మీదకి అగేన్స్ట్ గా వెళ్తారో అప్పుడే ఇండియాతో ఏదో ఒక డిస్ట్రెస్ పెట్టుకుంటుంది వాళ్ళని డైవర్ట్ చేయడానికి. ఈ పాకిస్తాన్ కి ఎంత చెప్పినా అర్థం కాదు. వాళ్ళు చూపించే ఈ టాక్సిక్ పేట్రియాటిజం ఏదైతే ఉందో వాళ్ళ స్టూడెంట్స్ ని అఫెక్ట్ చేస్తుంది, వాళ్ళ మైనారిటీస్ ని అఫెక్ట్ చేస్తుంది, వాళ్ళ పీపుల్ ని అఫెక్ట్ చేస్తుంది. 2001 నుంచి ఇప్పటి వరకు దొరికిన రిపోర్ట్స్ చూసుకుంటే మాకు ప్రాపర్ గవర్నెన్స్ ఇవ్వండి అని అడిగినందుకు హ్యూమన్ రైట్ యాక్టివిస్టులని అండ్ స్టూడెంట్స్ ని 8000 మెంబర్స్ ని ఎటువంటి ట్రయల్ లేకుండా ఎగ్జిక్యూట్ చేసింది పాకిస్తానీ మిలిటరీ.
ఒక్క మాట మాత్రం పాకిస్తాన్ జనరల్ కి డైరెక్ట్ గా చెప్పాలనుకో, నువ్వు ఒక పేట్రియాట్ కాదు కదా, ఒక మంచి లీడర్ కూడా కాదు. కేవలం పాకిస్తాన్ జెండా ఊపి నేనే మీ లీడర్ అని చెప్పండి అని అడుక్కునే జోకర్వి నువ్వు. జనాన్ని భయపెడితే లీడర్ అనరు, నీ జనం నిన్ను నమ్మితే మాత్రమే నిన్ను లీడర్ అంటారు. అండ్ ఇంకొక మెసేజ్ పాకిస్తాన్ ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను, పాకిస్తాన్ యూత్ చెప్పాలనుకుంటున్నాను, మీరు సైలెంట్ గా ఉంటేనో, ఇండియా మీద బాంబులు వేస్తేనో మీ దేశం డెవలప్ కాదు. భయపడకుండా రెబల్ చేసేవాడిని సపోర్ట్ చేస్తే మీ దేశం డెవలప్ అవుతుంది. పేట్రియాటిజం అంటే నీ కంట్రీ ఎంత దరిద్రంగా ఉన్నా దాన్ని సపోర్ట్ చేయడం కాదు. నీ కంట్రీ లీడర్ నీ బాగు కోరకపోయినా వాడిని సపోర్ట్ చేయడం పేట్రియాటిజం కాదు. మీరు చూస్తున్నది రెబల్ వాయిస్. మీరు ఫియర్లెస్ జర్నలిజం ని కనుక నమ్మితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్ యువర్ వాయిస్ రైజ్ అబౌట్ ది నాయిస్.